మొత్తానికి వరుణ్ తేజ్ నటించినటువంటి మట్కా అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సినిమాల గురించి చాలా మనం మాట్లాడుకుంటాము, కథల గురించి ఎన్నో కథల గురించి మనం మాట్లాడుకుంటాము. రివ్యూ చెప్పడానికి కూడా ఈ కథ పలానది అని చెప్పుకుంటాము. కాకపోతే ఈ సినిమా కథ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అంటే వీళ్ళు తీసింది ఒక మంచి కథ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయోగ్రఫీ తీశారు, ఒక ఆటోబయోగ్రఫీ సింపుల్గా చెప్పాలి అంటే. మట్కా గ్యాంబ్లర్ రతన్ ఖేత్రి ఎప్పుడుదో, ఇది ఒక రెట్రో సినిమానే, ఎప్పుడో ఉన్నాడు ఆయన గురించి. ఒక గ్యాంబ్లర్, మట్కా గ్యాంబ్లర్ అంటే జూదం ఆడేవాడు. ఇతను ఎలా వచ్చాడు, ఎలా ఎదిగాడు, తర్వాత ఎలా పతనం అయ్యాడు, ఏం జరిగింది అనేది చెప్పారు ఆబ్వియస్లీ ఈ సినిమా ద్వారా. సో దీని గురించి, కథ గురించి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు అంటే, ఆ మట్కా అనే జూదం ఇంకా ఇప్పటికీ కూడా ఉంది. కొన్ని ఏరియాలలో మనము స్లిప్పులు రాసి ఆడుతున్నారు, ఫోన్లలో కూడా ఆడుతున్నారు, సీక్రెట్గా ఆడుతున్నారు. నాకు కూడా తెలుసు, ఎక్కడెక్కడెక్కడో నేను గోవాలో అప్పటిక్కడ వెళ్ళినప్పుడు ఆ గల్లీలో ఈ గల్లీలో ఎక్కడో చూసా ఒక 4-5 years బ్యాక్. సో ఇంకా ఆడుతున్నారు అన్నమాట. దాని మీద సినిమా తీస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. దీన్ని తీయడం వల్ల ఏంటంటే, యాక్చువల్గా ఇలాంటి వాటిని ఇప్పుడు క్యాజినో అంటాం మనం, క్యాజినో మీద ఎన్నో కాన్సెప్ట్లు తీయొచ్చు. అప్పుడు ఎప్పుడో జగదేక వీడు అదిలోక సుందరి టైంలో చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు వెళ్ళినప్పుడు పడు 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 అంటే బాల్ పడుద్ది చూడండి, అప్పట్లో అది ఉండే. ఇప్పుడు క్యాజినో ఇంకా బాగా డెవలప్ అయింది. క్యాజినోల మీద, పేకాటల మీద, ఇట్లాంటి వాటి మీద, జూదాల మీద సినిమాలు తీయకూడదు బేసికల్లీ. ఎందుకంటే యూత్ చెడిపోతారు. మనం అనుకుంటాం ఏదో గొప్ప విషయం తీస్తున్నామని, ఏదో చెప్పాలని, డిఫరెంట్ కథలు చెప్పాలని మనం అనుకుంటాం. కానీ ఎంత డిఫరెంట్గా చెప్పినా, ఏం చేసినా కూడా ఇవి ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఇలాంటి కథలు అసలు చెప్పకూడదు. దీనివల్ల నీతి నేర్చుకోవడం అంటూ ఏమీ ఉండదు, కానీ జనాలు చెడిపోవడమే ఎక్కువగా ఉంటుంది. గుడుంబాల గురించి, లేకపోతే ఈ సారాయి ప్యాకెట్ల గురించి, ఇట్లాంటి వాటి గురించి సినిమాలు తీయకూడదు. అంటే అవి ఏంటో చూద్దామని కూడా జనాలకు అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడన్నా ఎవరికైనా తెలియని కొత్త విషయం నేర్పిస్తే ఎంత కాదనుకున్న సమాజాన్ని చెడగొడుతున్నట్టే కదా. సో అట్లాంటి టైంలో ఇలాంటి కథలు మనం బేసిక్గా ఎంకరేజ్ చేయకూడదు. గినిమాల్లో వచ్చినా కూడా ఏదో పెద్ద హీరో ఉన్నాడు కదా, ఏదో చెప్పడానికి వెళ్తున్నాడు కదా, ఏదో చూపిస్తున్నాడు కదా అని దయచేసి చూడకండి. అండ్ ఇది ఏ గ్రేడ్ సినిమా కానప్పటికీ కూడా దయచేసి నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే, బాబు చూడకండ్రా. అండ్ పెద్దలకి చెప్పేది ఏంటంటే, పిల్లలకి దయచేసి చూపించకండి. మీకంటే మీ వయసులో ఉన్నప్పుడు మీకు తెలుసు కాబట్టి, ఓహో ఇదా అని. అప్పట్లో మీరు దూరంగా ఉన్నారు అఫ్కోర్స్, బట్ ఇప్పటి జనరేషన్ ఏంటంటే ఏదైనా కొత్తగా చూపిస్తే అదేంటో ట్రై చేయాలనిపిస్తుంది. దాని ద్వారా కూడా మళ్ళీ ఒక సొసైటీలో ఒక జనరేషన్ సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మట్కా ఈ కథ గురించి అయితే నేను మాట్లాడను. బట్ ఇక సినిమా చూసిన పాపానికి రివ్యూ చెప్పాలి కాబట్టి చెబుతున్నా. పోనీ ఈ కథ గురించి మనం మాట్లాడకపోయినా అట్లీస్ట్ ఇందులో ఎవరెవరు ఎలా చేశారు, ఈ సినిమాని ఎలా తీశారో దాని గురించి మాట్లాడుకుంటే, మట్కా వాసు క్యారెక్టర్లో హీరో వరుణ్ తేజ్ ఇట్స్ ఓకే అనిపించాడు. అంటే బోల్డ్ అని గెటప్లో ఉండేసరికి అసలు ఆయన ఫేస్ ఏంటో మర్చిపోయే స్థితికి వచ్చింది. పెద్దగా ఏం అనిపించదు. ఆ గెటప్లు కూడా అంతగా అబ్బల. అంటే ఏదో ఇప్పుడు కొన్ని గెటప్లు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దశావతారం కమల్ హాసన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఏ గెటప్ వేసినా నప్పుతాయి. మనం అరే పల్లె ఉన్నారే అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, అలా కొంతమంది ఉంటారు నటులు. కొన్ని గెటప్లు వేస్తే వాళ్ళకి అబ్బుతాయి. ఈవెన్ మన జబర్దస్త్ నటుల్లో కూడా కొంతమంది, ఇప్పుడు గెటప్ సీను ఉంటాడు, ఆయనకి ఏ గెటప్ వేసినా నప్పుద్ది, బాగుంటాడు అట్లా అనమాట. బట్ ఇక్కడ 20-30 గెటప్లు వేసాడు ఈయన, కానీ పెద్దగా ఏమంత అనిపించదు, ఇంటెన్స్ ఏం క్రియేట్ అవ్వదు. ఆ ఒరిజినల్ గెటప్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, ఆ రెట్రో థీమ్కి సంబంధించినటువంటిది. సో గెటప్ల విషయంలో, నటన విషయంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది, పెద్దగా ఏమంత లేదు. ఇంకా సుజాత క్యారెక్టర్లో మీనాక్షి చౌదరి చేసింది, అబ్బా ఈ అమ్మాయికి ఒక మంచి హీరోతో, అంటే నటన తెలిసిన మంచి హీరోతో ఒక మంచి సినిమా, మంచి కథ ప్రాధాన్యం ఉన్నటువంటి మంచి కథ పడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటికే మీనాక్షి అంటే ఏంటో తను నిరూపించుకుంది, తనంతట తాను ఒక హీరోయిన్గా ఒక స్థాయిలో ఉంది. బట్ ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సిన పర్సన్ తను అనమాట. నటన తన యాక్టింగ్ అంత బాగుంది, ఫుల్ ప్లెజర్గా. ఇప్పటివరకు ఏ సినిమాలో తను అంతగా పర్ఫామ్ చేయలేదు, కానీ దీంట్లో తన ప్రాణం పెట్టి పనిచేసింది. అంటే ఎంతగా ఆ హీరో కొంచెం అలా ఉన్నా, కథ కొంచెం ఏదో రకంగా ఉన్నా సరే,
తనకిచ్చినటువంటి క్యారెక్టర్లో తను అలా లీనమైపోయి నటించింది అండ్ నిజంగా చాలా బాగా చేసింది. ఆ విషయంలో మాత్రం మెచ్చుకొని తీరాలి. ఇక నోరా ఫతేహి అండ్ సలోని అశ్విని కూడా ఉన్నారు దీంట్లో. సోఫియా క్యారెక్టర్లో నోరా ఫతేహి కూడా పర్వాలేదు అనిపించింది అండ్ అలాగే పద్మ క్యారెక్టర్లో సలోని అశ్విని కూడా నిజంగా చాలా బాగా చేసింది. ఇక మిగతా పాత్రలు కూడా వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు. సత్యం రాజేష్ కానీ, అజయ్ ఘోష్ కానీ, వీళ్ళందరూ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ బేసిక్గా ఈ కథ గురించి మనం మాట్లాడుకోకూడదు, కానీ అయినప్పటికీ ఓ కథను వీళ్ళు ఎంచుకొని నడిపించారు కాబట్టి దాంట్లో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అంటే నిజంగా చాలా బాగా చేశారనే చెప్పుకోవాలి. ఇక అలాగే కిషోర్ అండ్ నవీన్ చంద్ర, నిజంగా ఈ సినిమాలో నవీన్ చంద్ర నా హీరో అనిపిస్తుంది. నవీన్ చంద్ర ఎందుకో క్యారెక్టర్స్ చేస్తున్నాడు కానీ హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ నిజంగా చాలా బాగున్నాయి. ఓటీటీలో కూడా అలాగే క్యారెక్టర్సే చేస్తున్నాడు. బట్ ఈ సినిమాలో నిజంగా నవీన్ చంద్ర అద్భుతమైన నటన కనబరిచారు. అంటే ఎంత హీరో నార్మల్గా చేసినప్పటికీ మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి సినిమా నిలబెట్టారని చెప్పుకోవాలి. అండ్ ఇకపోతే కరుణ కుమార్ గారు తను రాసుకున్న కథ, ఎంచుకున్న కథ నిజంగా చాలా బాగుంది. కాకపోతే సినిమా తీయడానికి అది అర్హురాలు కాదు ఆ కథ. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు జూదం అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే క్యాజినోలు గీసినోలు ఇవన్నీ ఉన్నాయి. ఎవడైనా సరే గోవా వెళ్తే అక్కడ క్యాజినోలు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని తెలుసు. అక్కడి వరకు వెళ్ళినా కూడా కొంతమంది ధైర్యం చేస్తారు, కొంతమంది ధైర్యం చేయరు. బట్ మనసులో కోరిక ఉంటుంది. అందుకే లాస్ట్ టైం ఆంధ్రాలో క్యాజినో పెడితే చాలా గొడవ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మొన్న కూడా రేవ్ పార్టీ, కేటీఆర్ గారి బావమర్ది రేవ్ పార్టీలో కూడా పైన క్యాజినో పెడితే చాలా సీరియస్ అయ్యారు పోలీసులు. జూదానికి అలవాటు పడకూడదు మనిషి. అందుకే బెట్టింగ్ యాప్స్ అన్నా, బెట్టింగ్లు అన్నా చాలామంది సీరియస్ అయ్యేది అందుకే, అంత మించి ఇంకేం లేదు. సో జూదాన్ని కంట్రోల్ చేయండి, ఆడకితే ఏం ప్రమాదాలు జరుగుతాయో పలానా ఆయన్ని చూసి నేర్చుకోండి అని ఒక బయోగ్రఫీ మనకు పెట్టారు. కానీ దీంట్లో ఆయన ఎదుగుదలను చూపించిన విధానం చూస్తే ఖచ్చితంగా జూదం ఆడాలి, పోతే పోనీరా బాబు. అంటే ఈ సినిమా అలా అనిపించింది నిజంగా. ఈ ఎదుగుదల అతని ఎదుగుదల చూస్తే ఒరే బతికితే ఇలా బతకాలరా, పోతే పోనీ మనము 10 ఏళ్ళకి చచ్చినా 20 ఏళ్ళకి చచ్చినా కనీసం ఉన్న 5 ఏళ్ళు 6 ఏళ్ళన్నా రాజలాగా బతుకుతాం కదా అనే ఒక ఫీలింగ్ని జనాల్లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా. అందుకే ఇది చాలా ప్రమాదం చెప్పాలి అంటే. సో ఆ రకంగా చూస్తే అసలు దీన్ని మనం చూడాల్సిన అవసరం అయితే లేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే సమాజాన్ని పాడు చేసేటువంటి సినిమాలు మనకు అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా మనం ఏ సినిమా అయినా చూడవచ్చు. సమాజాన్ని పాడు చేసేవి అండ్ వాళ్ళకి లేని కోరికల్ని కలిగించి, లేని ఆశలు కల్పించి వాళ్ళని జీవితాలన్నీ సర్వనాశనం అయ్యేలాంటి సినిమాలు. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, దానికి అసలు రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బేసిక్గా ఈ సినిమాని చూడొద్దనే మనం సమాజానికి ఒక మెసేజ్ లాగా పాస్ చేస్తున్నాం కాబట్టి. సో జూదం కానివ్వండి, క్యాజినోలు, లేకపోతే వ్యసనాలు, ఇలాంటివి మనము మ్యాక్సిమం ఇట్లాంటివి దూరంగా ఉంటేనే బెటర్. అండ్ ఇలాంటి సినిమాలు చూసి కూడా యూత్ కొత్త ఆలోచనలు తెచ్చుకోకపోవడమే బెటర్. పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, అదే ఎలా ఉంది, ఇలా ఉందంటే ఖచ్చితంగా కథలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ది లైఫ్ ఆఫ్ రతన్ కేత్రి సినిమా. ఆ పుస్తకం చదవండి, మీకు అర్థమైద్ది ఎలా నాశనం అవ్వాలి, ఎలా నాశనం అవ్వద్దు అని. ఇప్పుడు సినిమా చూసి మరి మనం దాన్ని ఒక ఇదిగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.